హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అందరికీ యూజ్ అయ్యేటువంటి ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది మీషోలో కొత్తగా వచ్చింది. సో ఐ థింక్ నేనే ఈ ప్రోడక్ట్ని ఫస్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నా. ఇంతకుముందు ఎక్కడైనా ఈ ప్రోడక్ట్ చూస్తుంటే కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కూడా కామెంట్ చేయండి, సో దట్ నా ఒపీనియన్ అనేది కరెక్టో కాదో తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. ప్యాకింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. సో ప్రోడక్ట్ అయితే ఇది ఎంత బాగుందో కదా. ఇది రైస్ స్టోరేజ్ కంటైనర్ అనమాట. 7.5 kgs రైస్ పడుతుంది అని అయితే ఇచ్చారు. సో దీనికి ఇలా 4 సైడ్స్లోనూ ఇలా హోల్డర్స్ ఉన్నాయి. జస్ట్ మన లంచ్ బాక్సెస్కి వస్తాయి కదా క్లోజ్ చేయడానికి, అలా ఇచ్చారు. ఇది లిడ్. ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. ఫుల్ బాక్స్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని లోపల ఒక రైస్ కప్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడ్డానికి గ్లాస్ లాగా కనిపిస్తుంది. వెయిట్ అయితే తక్కువే ఉంది, కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఫుల్ ట్రాన్స్పరెంట్గా 7.5 kgs రైస్కి అయితే సరిపోతుంది ఇది. అలాగే సైడ్స్లో దీనికి గ్రిప్ కోసం ఇలా లైన్స్ కూడా ఇచ్చారు. మనం పట్టుకోవడానికి గ్రిప్ కోసం. ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ లుక్ వైజ్ అయితే మీరే చూస్తున్నారు. ఫినిషింగ్ అంతా కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మెయిన్ హైలైట్ ఈ లిడ్. దీనికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటనేది చూద్దాము. ఇలా సైడ్లో ఇంకొక ఓపెన్ కూడా ఇచ్చారు దీనికి. సో మనం బాక్స్ మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చిన్న లిడ్ని ఓపెన్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు హోల్స్ లాగా ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా. రైస్ అయితే పురుగు పట్టకుండా ఉండడానికి కొంతమంది లవంగాలు లేదా వెల్లుల్లి లేదంటే ఎండుమిర్చి లాంటివి వేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏవైనా కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఈ హోల్స్ ద్వారా వాటి అరోమా అనేది రైస్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ లిడ్లో నుంచి మనం రైస్ అయితే తీసుకోవచ్చు. చిన్న లిడ్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో ఇంకొక మెయిన్ ఫీచరు ఈ రౌండ్ లిడ్ అనమాట. ఇదేంటనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి బాక్స్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూసేయండి. ఇది లిడ్. దీని లోపల ఒక కప్ ఇచ్చారు రైస్ మెజరింగ్ కోసం. సో బాక్స్ అయితే ఇలా ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది రైస్కే కాకుండా వేరే ఏవైనా ఫ్లోర్స్ అలా కూడా యూస్ చేయొచ్చు. సో బాక్స్ అయితే చూడ్డానికి ఇలా ఉంది. ఇప్పుడు దీనిలో మెయిన్ ఫీచర్ ఏంటనేది చెప్తాను. ఇక్కడ చూడండి, డేటు మంత్ అని ఇలా ఒక సర్కిల్ అయితే ఉంది కదా. దీనిలో మనం ఏం స్టోర్ చేసినా కూడా మనం ఏ డేట్లో దీనిలో వేసాము, అలాగే ఏ మంత్లో వేసాము అనేది ఇలా సెట్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ ఇవి పాడవకుండా ఉంటాయి. అలాగే మనం వీటికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా ఇలా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ ఇది అప్పుడే చెప్పాను కదా, వీటిలో మనము ఎండుమిర్చి లాంటివి స్టోర్ చేస్తే బియ్యంకి పురుగు పట్టకుండా ఉంటాయి. సో టోటల్ బాక్స్ అయితే ఇలా ఉంది. స్టోరేజ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఈ లిడ్ని మాత్రం ఓపెన్ చేసి మనం రైస్ తీసుకోవచ్చు. ఇది మెయిన్ ఫీచర్ అని చెప్పాను కదా. ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. సో ఇది టోటల్ ప్రోడక్టు. ఈ ప్రోడక్ట్ నాకైతే చాలా నచ్చింది. మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 1077 రూపీస్ అయితే పడింది నాకు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి అనుకుంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా స్క్రీన్ షాట్ చేసి సెర్చ్ చేసినా లేకుంటే రైస్ కంటైనర్ అని సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. బట్ ఈ పర్ఫెక్ట్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఈ లింక్ నుండి పర్చేస్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.